ఎలా చెప్పాలి సార్, అంటే ఈ క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ అండి. ఒక ఒక హస్బెండ్ ఒక ఫ్యామిలీ కోసం నిలబడితే, అంటే నిలబడితే ఇన్ సెన్స్ ఇక్కడేదో వాయిలెన్సో లేకపోతే ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసో లేకపోతే ఇంటెన్స్ కాదు. ఇది ఒక చాలా హ్యూమన్లీ ఉంటుంది క్యారెక్టర్ ఇది. ఇప్పుడు కోపం వస్తే యూజువలీ మనం నా క్యారెక్టర్ ఎలా అంటే తగ్గించుకుంటాం, ఓకే పర్లేదు, ఎవరైనా ఏమన్నా కూడా పర్లేదు అన్న. కానీ శాంతి క్యారెక్టర్ అలా కాదు, ఇలా చెప్పేస్తుంది అనమాట. లైక్ రియల్ లైఫ్లో రాజా రవీంద్ర గారు లాగా. సో టిపికల్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ఇది. అండ్ చాలా రిలవెంట్గా ఉంటుంది సార్. అండ్ మీకు ఫీల్ అవుద్ది బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం, యూ ఫీల్ దట్ దీస్ టూ క్యారెక్టర్స్ వాళ్ళ జర్నీ, ఈ టైం లైన్లో వాళ్ళకు ఆ ఎటర్నల్ రష్ వచ్చిన జర్నీ మీరు థియేటర్లో ఫీల్ అవుతారు సార్. అలాగే ఇంతకుముందు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు చెప్పినట్టు ట్రైలర్ చూస్తుంటే, టీజర్ ట్రైలర్ చూస్తుంటే మనకి ఎట్లా ఉందంటే ఒక మినీ దృశ్యంలా కనిపిస్తుంది. అంటే ఒక ఫ్యామిలీ నుంచి కాపాడుకోవడానికి ఒక మిడిల్ క్లాస్ అతను ఏం చేశాడు అన్నది పాయింట్ లాగా అనిపిస్తుంది. అది మీకేమన్నా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అలా అనిపించిందా మీకేమన్నా? లేదు సార్, అలా అనిపించలేదు. కాకపోతే ఐఎమ్ హ్యాపీ దట్ ఒక గొప్ప సినిమాకి కంపేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు సార్, మన ఫ్యామిలీ విషయానికి ఎవరైనా వస్తే అది ఎలాంటి వాళ్ళైనా దానికి స్టాండ్ తీసుకోవడానికి రెడీ అయిపోతారు సార్. ఇట్స్ నాట్ ఫిజికల్ స్ట్రెంగ్తా లేకపోతే ఐఎమ్ అ బిగ్ పర్సన్ స్మాల్ పర్సన్ కాదు, బట్ స్టేట్ ఆఫ్ మైండ్ మన ఫ్యామిలీ అనే విషయానికి వస్తే మనం ముందు ఉంటాం. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఇది అంతే. సార్ రాజా రవీంద్ర గారు, సార్ ఇంతకుముందు మీరు చెప్పారు నటించలేదు ఈ సినిమాలో అని. అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ దగ్గరగా ఉంది ఏమన్నా మీకు? ఎట్లా రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏమైనా దగ్గరగా ఉంది, నటించలేదని చెప్పారు మీరు ఇంతకుముందు. అంటే ఆ క్యారెక్టర్ నటిస్తే సినిమా పోద్దండి. రియల్ లైఫ్ నేనేం పోలీస్ ఆఫీసర్ కాదు కదా. అని మీరు నటించలేదు అన్నారు కాబట్టి అడిగారు. అదంటారా? అవును, రియల్ లైఫ్ లాగే ఉంటుంది. ఏంటి సార్ పోలీస్ క్యారెక్టర్ మిగతా బిఫోర్ చేసిన పోలీస్ క్యారెక్టర్ దీనికి డిఫరెన్స్ ఇది అంతా మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది మిగతా? అంటే అండి ఇది బిహేవ్ చేయాలి, యాక్ట్ చేస్తే ఇది డిఫరెంట్ క్యారెక్టర్. టోటల్గా సినిమా కథ అలా ఉంటుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నవీన్ చంద్ర గారు, హాయ్ దిస్ ఈజ్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. హాయ్ హాయ్. మీరు ప్రాబ్లీ ఐ థింక్ 2005 or 2006 స్టార్ట్ చేసినట్టున్నారు.